బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రమాదం జరిగింది. హాస్పిటల్ బిల్డింగ్ లో పని చేస్తుండగా ఒక్కసారిగా సెంటరింగ్ కూలిపోయింది. హాస్పిటల్ బిల్డింగ్ రెనోవేషన్ చేస్తుండగా స్లాబ్ పెచ్చుల మీద పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక విషాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రమాదం జరిగింది. హాస్పిటల్ బిల్డింగ్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా సెంటరింగ్ కూలిపోయింది. హాస్పిటల్ బిల్డింగ్ రెనోవేషన్ చేస్తున్నారు. రెనోవేషన్ కోసం పనిచేస్తుండగా స్లాబ్ పెచ్చుల మీద పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం సార్. విజయ్, ఆ స్లాబ్ పెచ్చులు ఎందుకు ఊడిపోయాయి అంటే అక్కడ వర్క్ ఏం జరుగుతోంది, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదా, ఈ ప్రమాదం ఎట్లా జరిగినట్టుగా తెలుస్తోంది? ఎస్ రాజేష్, అయితే ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ బ్లాక్కు సంబంధించినటువంటి రెనోవేషన్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా క్రెయిన్కు సంబంధించినటువంటి రోప్ క్రెయిన్కి సంబంధించినటువంటి మొత్తం ఆపరేషన్కి సంబంధించినటువంటి సిస్టమ్ అంతా కూడా కింద పడిపోవడంతో కింద ఉన్నటువంటి 5 కూలీలు తీవ్ర గాయాల పాలైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అందులో ముగ్గురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అందులో భానుచందర్, తిరుపతి, రఘుపతి అనేటువంటి కార్మికులతో పాటు మరికొంతమంది కూడా కార్మికులు ఈ పనిలో పాల్గొన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి చాలామంది కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే వచ్చారు. ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ, ఎవరు మీ కొడుకు ఉన్నాడా? ఈ పనికి ఎవరు వచ్చారు? నా కొడుకు పనికి రాలేదయ్యా. సో ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగింది? సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏం మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయోమయంలోకి గురవుతా ఉన్నారు. ఎవరు బ్రతుకున్నారు, ఎవరు చనిపోయినటువంటి వివరాలు కూడా పూర్తిగా డాక్టర్లు అయితే ఇంకా చెప్పట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ మాత్రం ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోగా మరొక ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సో ఇద్దరు కొంత తీవ్ర గాయాల పాలయ్యారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఒక మార్చరీకి ఒక మృతదేహాన్ని కూడా తరలించారు. మరొక ముగ్గురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టుగా అయితే హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తా ఉన్నాడు రాజేష్. అయితే క్రేన్కి సంబంధించినటువంటి ఫిట్టింగ్ సంబంధించినటువంటి రేలింగ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఒక్కసారిగా ఊడి కింద పడిపోవడంతో కార్మికుల పైన పడిపోవడంతో పూర్తిగా తీవ్ర గాయాల పాలైనటువంటి కార్మికులు అక్కడికక్కడే ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొక 2 కార్మికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సో మొత్తం ఈ ఘటనకు సంబంధించి 7 పనిలో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. 2 కింద ఉండగా 5 కార్మికులు పైన ఆ రేలింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి టైల్స్ ఏవైతే ఉంటాయో, బిల్డింగ్కు సంబంధించినటువంటి టైల్స్ ఏదైతే ఉంటాయో వాటికి రెనోవేషన్ చేస్తున్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఈ క్రెయిన్ ఊడి కింద పడిపోవడంతో ఆ మోటార్కి సంబంధించినటువంటి సాంకేతిక లోపం వల్ల క్రెయిన్ అంతా ఊడి కింద పడిపోయింది. దానివల్లనే ఇటు ఆ కార్మికులకు తీవ్ర గాయాలైనట్టుగా అయితే చెప్తా ఉన్నారు రాజేష్. అంటే కార్మికులు ఎక్కడి నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది విజయ్? అంటే వాళ్ళు ఎక్కడి వాళ్ళు, అంటే రెగ్యులర్గా వాళ్ళు అదే పనికి అదే హాస్పిటల్లో పని చేస్తూ ఉన్నారా? మరి సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఇప్పుడు క్రెయిన్తో పని చేస్తున్నప్పుడు అక్కడ పెద్ద పెద్ద ఇనుప వస్తువులు ఉంటాయి. సో అటువంటప్పుడు తీసుకోవాల్సినటువంటి మినిమం జాగ్రత్తలు ఏమి తీసుకోలేదా? ప్రమాదానికి ఎగ్జాక్ట్గా కారణం అనేది ఏం తెలుస్తుంది? ఎవరైతే అక్కడ వర్క్ నిర్వహిస్తున్నారో సార్, కాంట్రాక్టర్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏమన్నా చెప్పినట్టుగా తెలుస్తుందా? ఎస్, పూర్తిగా ఆ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా మనం ఆ ప్లేస్ని సందర్శించినప్పుడు కూడా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా లేవు. కనీసం వారికి ఒక్కరికి మాత్రమే సేఫ్టీ హెల్మెట్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళకు చేతులకు గ్లౌజులు కానీ సేఫ్టీ షూస్ కానీ లేకుండానే ఈ పనులకు దిగినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ముందుగా ఈ వర్క్కు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు కానీ హాస్పిటల్ యాజమాన్యం అయితే చెప్తా ఉంది. ముఖ్యంగా ఇటు చాలామంది హాస్పిటల్స్ వర్క్స్ అలాగే ఈ రెనోవేషన్స్ వర్క్ అనగానే నార్త్ ఇండియా నుంచి చాలామంది కార్మికులు వస్తూ ఉంటారు, చేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ మాత్రం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులే ఈ పనిలో పాల్గొన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇటు ఎంతమంది అసలు తీవ్ర గాయాల పాలయ్యారు, ఎవరు చనిపోయారనేటువంటి క్లారిటీ హాస్పిటల్ యాజమాన్యం ఇవ్వట్లేదంటూ కూడా వారి కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం జరిగింది. అక్కడ కొన్ని నిర్మాణ పనులు చేస్తుండగా అక్కడ కొద్దిగా ప్రమాదం జరగదు. అంటే ఒక బిల్డింగ్ పై పెచ్చులు కావచ్చు, క్రేన్ కొంత విరిగిపడడంతో చాలామంది అక్కడ కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. సో ఒకరిద్దరు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది పరిస్థితి కూడా చాలా తీవ్రంగా విషమంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితున్నట్టుగా తెలుస్తోంది.